నీకొచ్చిన శ్లోకము స్తోత్రము చేసి నీ హృదయం పరవశించిపోయి గగుర్పాటు వచ్చి కన్నుల నీటిధారలు వచ్చి కంఠం గాద్గదికమై మాట రాక నిలబడిపోతే నీ జీవితం మొత్తం మీద పూజ చేసిన రోజు మధురమైన క్షణం అంటే అదే. ఆ గగుర్పాటు రావాలి, అది స్తుతి అంటారు. నిజానికి అందులో మాట ఉందా అంటే చెప్పడం కష్టం. అందుకే అందరూ అలా అనుభవించగలరా అంటే చెప్పడం కుదరదు. చూడండి, లలితా సహస్రనామ స్తోత్రం చదవండి అన్నాను అనుకోండి, గడగడ 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 గడ చదివేస్తారు. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అలా కూడా చదవరు. నాకు గబగబా చదవడం అలవాట్లేక అలా చదువుతున్నాను. కానీ చిలగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అన్నాను అనుకోండి. నాకు అమ్మవారి పెద్ద కబరీబంధం, అది భుజాల వరకు ఉంటుంది. అమ్మవారు నడుస్తుంటే ఇలా ఇలా తగులుతుంది. నటభుజ ధమ్మిల్ల బంధమ్ముతో అంటారు పోతన గారు. అది ఇలా ఇలా తగిలి ఇలా ఇలా ఆడుతుంది. అంత పెద్ద కబరీబంధం కాబట్టి అందులో చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంతంత పెద్ద పూలదండలు తురిమి ఉంటుంది. ఆ జుత్తుకి సహజమైన సువాసన ఉంటుంది. నా తల్లి కొప్పు నల్లగా ఉంటుంది. ఆ అమ్మ కబరీబంధం కనపడితే చాలు అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. ధునోదుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం అంటారు శంకరులు అని మనసులో ధ్యానం కుదిరి నేను ఆ మాట చెప్పి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అని నాకు ఆ కబరీబంధం ఇక్కడ కనపడుతుంటే కళ్ళు పైకి తెరిచి ఉన్న చెయ్యిలా పెట్టి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటున్నాను అనుకోండి. మా ఆవిడ పూజ మందిరంలోకి వచ్చి ఏమిటది కురువింద మణిశ్రేణీ కనత్కోటి ఇరమండిత అందనుకోండి, పాడు చేసేసావే పూజ. నాకు రాక కాదే, నా మనసు నిలబడిపోయింది. కబరీబంధం కనపడుతూ అమ్మ కబరీబంధం కనపడితే పరవశించిపోయి అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను లలితా సహస్రం చదవడంలో ఒక నామాన్ని స్తుతిగా మార్చేసుకున్నాను. నేను మార్చలేదు, నా మనసు యొక్క పొంగు చేత అది స్తుతి పాఠం అయిపోయింది. ఒకరు కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర అని చదివారు. అమ్మ మెడలో మంగళసూత్రం, పెద్ద పెద్ద శతమానాలు కనపడ్డాయి. అమ్మా, లోకంలో అందరూ పెళ్లి చేసుకుంటారు, మగవాడు వస్తాడు తాళి కడతాడు, నువ్వు మన్మధుడు బాణం వేస్తే మన్మధుణ్ణి కూడా కాల్చేసినటువంటి వాణ్ణి పతిగా చేసుకోవడానికి ఎంత తపస్సు చేశావు. అపర్ణవై ఆకులు కూడా తినడం మానేసి నా తల్లి శల్యంలా నువ్వు అయిపోతే శంకరుడు అప్పుడు నిన్ను అనుగ్రహించి పత్నిగా చేపట్టాడు. అప్పుడు నీ మెళ్ళో మాంగళ్యం కట్టాడు. అమ్మా, మిగిలిన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి నీవు పెళ్లి చేసుకోవడానికి తేడా లేదు. మన్మధుణ్ణి కాల్చిన వాడు నీకు వశుడై ఓంగి శంకరుడు నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తే వచ్చిన మంగళసూత్రం. అమ్మా, నీ మంగళసూత్రం వెనక నీ విజయం ఉంది, నీ తపస్సు ఉంది, నీ వైభవం ఉంది. ఎన్ని అవతారాలు ఎత్తినా శంకరుడే నీకు భర్త, పాతివ్రత్యం ఉంది. ఏమి ఇల్లాలివమ్మా అని ఆ మంగళసూత్రం గుర్తొచ్చేటప్పటికేదో గుర్తొస్తోంది. కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర, కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కంధర అంటున్నాడు అరమోర్పు కన్నులతో. అదే అంటున్నాడు, ఇలా చేయి చూపిస్తూ అమ్మవారి వంక చూస్తూ అదే అంటున్నాడు. ఇప్పుడు ఆయన సహస్ర పఠనం కాదు, ఆయన స్తుతి చేశాడు. ఎప్పుడు స్తుతిగా మారుతుంది అంటే చెప్పడం కష్టం. ఎప్పుడు స్తుతిగా మారిపోతుంది అంటే మీ మనసు పొంగిపోతే స్తుతిగా మారిపోతుంది. అది సర్వోత్కృష్టమైనటువంటి స్థితి. అంటే భక్తి పండింది అని గుర్తు. భక్తి పండితే భగవంతుడితో ఉన్న అనుబంధం బాగా జ్ఞాపకానికి వస్తుంటే ఆయన గురించి తలుచుకు 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 పొంగిపోతుంటే మనసు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పుకుంటూ భావాలు
లోపల దండలు దండలుగా దండలు దండలుగా తిరిగిపోతున్నాయి. భావాలు సుమమాలలుగా మారి ఆయన మెళ్ళో పడిపోతున్నాయి. నామం ఒక్కటే తిరుగుతోంది. అప్పుడు ఆ నామము స్తుతి పాఠంగా మారింది. అది జీవితంలో అలవాటు కావలసింది. అందుకే భగవత్ సన్నిధానమునందు కూర్చోవడం అంటే, పూజకి కూర్చోవడము అంటే ముందు మనసు అధ్యవసాయంతో ఉండాలి, ఆ భక్తి నిష్టతో ఉండాలి. దానికి బ్రహ్మముహూర్తము యోగ్యమైన కాలము. ఆ యోగ్యమైన కాలంలో కూర్చుని చేసినదేదో అది పండుతుంది. మనసు భగవంతుణ్ణి బాగా పట్టుకుని ముద్ర వేసుకుంటుంది. బ్రహ్మముహూర్తంలో మనసు, నేను నిన్న మొన్న చెప్పినట్టు నిద్ర లేవడం దగ్గర నుంచి వేదం చెప్పినట్టుగా చేసిన వాడి మనసు ఎలా ఉంటుందంటే, బాగా మెత్తగా ఉన్నటువంటి మట్టి లాంటిది. దాన్ని మీరు ఏ మూసలో పెట్టండి ఆ మూస అయిపోతుంది. మట్టి విఘ్నేశ్వర ప్రతిమలు చేస్తారు, లోపల నూనె రాసి ఆ విఘ్నేశ్వర ప్రతిమలోకి మట్టి బాగా నొక్కేస్తాడు. నొక్కేసి కొయ్యి సుత్తి తీసి కొడతాడు. కొట్టి నరంతో, జంతు నరంతో చేసినటువంటి ఒక సాధనంతో మిగిలిపోయిన పక్కన ఉన్న భాగాలు కోసి ఆ పరికరాన్ని ఎత్తి నేలకేసి కొడతాడు ఆకు మీద. కొడితే లోపల నూనె ఉంది కదూ, ఆ మట్టి బాగా నొక్కుని అది తిరగేసి కొట్టినప్పుడు లోపల నొక్కుకున్న భాగం విఘ్నేశ్వర స్వరూపాన్ని పొందుతుంది. అది మట్టే. విఘ్నేశ్వరుడితో నొక్కుని విఘ్నేశ్వరుడయింది. మనసు బ్రహ్మముహూర్తమునందు అధ్యవసాయంతో ఉంటే, మీరు దేన్ని జపం చేస్తున్నారో దేన్ని చూస్తున్నారో దాని ముద్ర పుచ్చుకుంటుంది. పుచ్చుకుని పునీతమవుతుంది. విఘ్నేశ్వరుడితో నొక్కుని విఘ్నేశ్వరుడయింది. మనసు బ్రహ్మముహూర్తమునందు అధ్యవసాయంతో ఉంటే, మీరు దేన్ని జపం చేస్తున్నారో దేన్ని చూస్తున్నారో దాని ముద్ర పుచ్చుకుంటుంది. పుచ్చుకుని పునీతమవుతుంది, పవిత్రమవుతుంది. అందుకే స్తుతి. మూడవది సూక్తము అంటారు. సూక్త పఠనం చేశాడండి అంటారు. నిజానికి స్నానం చేసినప్పుడు అఘమర్షణ సూక్తము అని ఉంటుంది. ఆ సూక్త పారాయణం చేస్తూ స్నానం చెయ్యాలి, పాపాలు పోతాయి. ప్రతి చోట సూక్తం ఉంటుంది. సూక్తము అన్న మాటకు అర్థం ఏమిటంటే సుఉక్తం, బాగుగా చెప్పబడినది. భగవత్ తత్వమును ఇంతకన్నా నువ్వు చెప్పడం సాధ్యం కాదు, అంత బాగా ఋషి చెప్పేశాడు. నువ్వు ఏ రూపాన్ని చూద్దాం అనుకుంటున్నావు, ఆ రూపముతో భగవత్తత్వం ఎలా ఉంటుందో చెప్తారు. భగవంతుడు ఒక్కడే. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఉన్న ఒక్క పరమేశ్వరుడే. మీరు ఏది కోరుకుంటున్నారో దాన్ని మీకు ఇవ్వడానికి యోగ్యమైన రూపాన్ని పొందుతాడు. అది పరమేశ్వర సంబంధంలో ఉండేటటువంటి విశేషం. నాన్నగారే పంచ కట్టుకుని ఆఫీస్కి ఇంకా టైం అవ్వలేదు కదా అని పూజ చేసుకొచ్చి ఓ ఉత్తరీయం వేసుకుని పంచమవేదం కదా అని మహాభారతం చదువుకుంటున్నాడు. ఆయన చదువుకుంటుంటే పిల్ల తల్లి దగ్గర గునుస్తోంది. అమ్మ ఇవాళ ఆలస్యం అయిపోయిందమ్మా, కాలేజీ బస్సు వెళ్ళిపోయి ఉంటుందమ్మా, పరీక్ష అమ్మా, నేను ఇప్పుడు వెళ్ళి మామూలుగా ఆర్టీసీ బస్సు ఎక్కి వెడితే నాకు పరీక్ష అందదమ్మా, అమ్మ నాన్నగారిని ఒక్కసారి కొంచెం తీసుకెళ్ళి ఆ ముందు బస్ స్టాప్లో దింపేయమనమ్మా, దింపేస్తే నాకు కాలేజ్ బస్ దొరుకుతుందమ్మా, ఈ స్టాప్ దాటిపోయి ఉంటుందమ్మా అంటోంది. తండ్రి చెవిన పడింది. ఇప్పుడు తండ్రి కూతుర్ని తీసుకెళ్ళి దిగబెట్టాలి ముందు బస్ స్టాప్లో, ఆ బస్సు వెనక నుంచి వచ్చి అందుకుంటుంది. ఇప్పుడు తండ్రి ఏం చేస్తాడు, ఆ పంచా ఉత్తరీయంతో మోటార్ సైకిల్ ఎక్కడ ఎగిరిపోతుంది గాలికి, గబగబా పక్కన పడేసి ఒక ప్యాంటు చొక్కా తొడుక్కుని రా, ఎప్పుడూ ఇలాగే చేస్తావు, కాలం యొక్క విలువ తెలుసుకో జీవితంలో, అంతకన్నా దెబ్బలాడితే మనసు సమతౌల్యాన్ని కోల్పోయి పరీక్ష పాడు చేస్తుందేమోనని 2 మాటలు చెప్పి ఎక్కించుకుని గబగబా పెడతాడు. తండ్రే ఇప్పుడు ప్యాంటు చొక్కా వేసుకోవడం ఎందుకు, పిల్లని తొందరగా బస్సు ఎక్కించడానికి వీలైన బట్ట కట్టుకున్నాడు. ఆ తండ్రే మీ ప్రయోజనాన్ని సాధించడానికి ఎప్పుడు ఏది అవసరమో ఆ బట్ట కట్టుకుంటాడు. ఆ తండ్రే కన్యాదానం చేసేటప్పుడు పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని కన్యాదానం చేస్తాడు. దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక వాళ్ళు ఉద్ధరింపబడడానికి వైదికంగా కూర్చుని కన్యాదానం చేస్తాడు. ఎప్పుడు ఏ బట్టలు అవసరమో అప్పుడు ఆ బట్టలు వేసుకున్నటువంటి తండ్రి ఆ ప్రయోజనాన్ని సిద్ధింపచేస్తున్నాడు. తండ్రితనంలో మార్పు లేదు, భగవత్ తత్వమునందు మార్పు ఉండదు. మీరు కోరిన కోర్కెకి అనుగుణంగా ఈశ్వరుని యొక్క రూపం మారి వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఒకడు సరస్వతీ కటాక్షాన్ని కోరాడు. అప్పుడు అమ్మవారు
విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. సరస్వతీ కటాక్షాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు ఆ శ్లోకాన్ని అనుసంధానం చేస్తారు. అప్పుడు అదే కామాక్షి సరస్వతీదేవిగా కూర్చుని తెల్లని బట్టలతో తామర పువ్వులో కూర్చుని జ్ఞానాన్ని ఇస్తుంది. ఒకడికి డబ్బు కావాలి, అదే భగవత్తత్వం ఒకానొక నాడు లక్ష్మీ స్వరూపాన్ని పొందుతుంది. పొంది తామర పువ్వులో కూర్చుని కనకవర్షాన్ని కురిపిస్తుంది. అదే భగవత్తత్వం ఒకనాడు శరీరానికి బలం, శక్తి, మేధ కావలసి వచ్చాయి. దుర్గాస్వరూపంలో అనుగ్రహిస్తుంది, ప్రమాదాన్ని తొలగిస్తుంది. ఏ స్వరూపము యొక్క తత్వం ఏమిటి నువ్వు ఆలోచించి చెప్పక్కర్లేదు, ఋషి దర్శనం చేసి చెప్పాడు దాన్ని. సూక్తం. అందుకే దుర్గా సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, మన్యు సూక్తం, శ్రీ సూక్తం, పురుష సూక్తం, అలా సూక్తాలు ఉంటాయి. ఆ సూక్తాన్ని మీరు పరిశీలనం చేస్తే ఓ భగవత్ తత్వం ఇలా ఉంటుంది అని సాధికారికంగా మీకు తెలుస్తుంది. బాగుగా చెప్పబడినది. అందుకే అది బాగుగా చెప్పబడినది కనుక ఆ భగవత్తత్వాన్ని పిలవడానికి సూక్తాన్ని అన్వయం చేస్తారు. అన్వయం చేసి సూక్తంలో ఉన్న భాగాన్ని మంత్రంగా మార్చి షోడశోపచారములకు ఆ మంత్రాల్ని తీసేసుకుంటారు. పురుష సూక్తం ఉందనుకోండి, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిన్ విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని పక్కనే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజసస్రజాం అని శ్రీ సూక్తంలో మొదటి శ్లోకాన్ని, పురుష సూక్తంలో మంత్రాన్ని రెండింటినీ కలిపి శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి అంటాడు. ఆ సూక్తంలో ఉన్న రెండిటినీ కలుపుతాడు. ప్రకృతి పురుషుల్ని పిలుస్తాడు. ఇప్పుడు ఆ సూక్తమునందు ప్రతిపాదన చేయబడినవే యజ్ అంటే ఆరాధన యందు యజుర్వేదం అంటారు. అందుకే ఆరాధన ప్రక్రియ యందు వేదంలో దాన్ని మంత్రంగా తీసుకొచ్చి షోడశోపచార పరికల్పన యందు వాడుకుంటాడు. అది సూక్తం. సూక్తం బాగా అర్థమైందనుకోండి, స్తుతిగా మారిపోతుంది. సూక్తమే స్తుతిగా మారిపోతుంది. ఒక్కొక్కసారి పరవశంతో ఉన్నాడు, విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ ముందు నించున్నాడు. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః అని ఆ దుర్గాదేవి యొక్క వైభవం ఏమిటో ఆ సూక్తంలో పైకి పాడుతూ ఆనందపడిపోతున్నాడు. ఆనందపడిపోతూ ఆ సూక్తం చదువుతున్నాడు. ఇప్పుడు సూక్త పఠనమే స్తుతిగా మారిపోతుంది. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః అని ఆ దుర్గాదేవి యొక్క వైభవం ఏమిటో ఆ సూక్తంలో పైకి పాడుతూ ఆనందపడిపోతున్నాడు. ఆనందపడిపోతూ ఆ సూక్తం చదువుతున్నాడు. ఇప్పుడు సూక్త పఠనమే స్తుతిగా మారిపోతుంది. శ్లోకమే స్తుతిగా మారిపోతుంది. వచనమే స్తుతిగా మారిపోతుంది. భజనమే స్తుతిగా మారిపోతుంది. ఏది ఎప్పుడు స్తుతిగా మారినా అది నీ పొంగు వలన మారుతుంది. సూక్తం బాగుగా చెప్పబడినది. అందుకే సూక్త అన్వయం చేసుకుంటే జాతకం చేత కనిపెట్టబడిన వాటిని పరిహరించుకుంటాడు. అది వేదం యొక్క గొప్పతనం. వేదమునకు ఉపాంగములలో జ్యోతిషం ఒకటి. వేదము పురుషస్వరూపాన్ని పొందితే జ్యోతిషము నేత్రస్థానంలో నిలబడుతుంది. ఇప్పుడు కోటేశ్వరరావు ఆ ధ్వజస్తంభం చూసారా దేవాలయంది అన్నారనుకోండి, బాగుంది సుమండి, ఎంత కనకవర్ణంలో ఉందో అంటాను. అంటే నాకు ఇక్కడి నుంచి చూస్తే కనపడడానికి ఏది ఆధారం? కన్ను. చేతితో చూడలేను, కంటితో చూడలేను. కంటితో చూస్తాను, చేతితో కాలితో చూడను. కన్ను దూరంగా చూడడానికి పనికొస్తుంది. జ్యోతిషం దూరంగా కాలంలో జరిగిపోయేటటువంటి వాటిని లెక్క పెట్టడానికి పనికొస్తుంది. శాస్త్రం సరిగా చదువుకోకపోతే ఆ వ్యక్తి తప్పేమో కానీ శాస్త్రం తప్పు కాదు. వైద్యులలో ఎవడో ఒక వైద్యుడు పొరపాటున వైద్యం తప్పు చేసి ఉండవచ్చు. అందుచేత వైద్య శాస్త్రం తప్పు కాదు, వైద్యుడి తప్పు. జ్యోతిషం సరిగా తెలియనివాడు ఎక్కడో లెక్క కట్టడం తప్పు కట్టి ఉండవచ్చు. జ్యోతిష శాస్త్రం తప్పు కాదు. నువ్వు వ్యక్తిని బట్టి శాస్త్రాన్ని చెప్పకూడదు. శాస్త్రం చదువుకుని శాస్త్రం యొక్క గొప్పతనం చెప్పాలి. నీకు అసలు శాస్త్ర ప్రవేశం లేకుండా నువ్వు శాస్త్రాన్ని నిర్ధారిస్తావు. నీకేం తెలిసిన మాట్లాడతావు దాని గురించి? జ్యోతిషం అంటే జ్యోతిషమే. జ్యోతిషము కన్నా గొప్పది ఏదంటే ఈశ్వరుడే. ఈశ్వరుడే గొప్పవాడంతే.
ఎందుచేతంటే జ్యోతిషం విషయంలో ఆ మాట అన్నాను కాబట్టి మీతో ఒకటి మనవి చేస్తాను. పూర్వం ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన భాస్కర గణితము అని గణితాన్ని కూడా రచన చేశాడు. ఆయన పూర్వకాలంలో గడియారాలు ఉండేవి కావు. ఆ నీరు చుక్క 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 కింద పైనుంచి కింద పడేటటువంటి దాన్ని బట్టి ఘటికా కాలాన్ని లెక్క కట్టి నిర్ణయం చేసేవారు. ఆయన తన కూతురి జ్యోతిషం చూశాడు, జాతకం. లీలావతి గణితం అంటారు, కూతురి పేరు లీలావతి. ఆ జాతకం చూశాడు, ఆమెకి వైధవ్యం ఉంది, పెళ్ళవగానే ఆమెకి వైధవ్యం వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైధవ్యం రాకుండా ఉండే అత్యంత బలమైన ముహూర్తం చూశాడు. చూసి ఆయన పెళ్లి చేద్దాం, ఆ ముహూర్తంలో ఆమెకు వైధవ్యం రాదని పీటల మీద కూర్చోబెట్టాడు. ఆ పిల్ల పెళ్లి పీటలకు వచ్చే ముందు చిన్నపిల్ల కదూ, పూర్వం అష్టవర్షేత్ భవేత్ కన్యా, 8 ఏళ్లకు పెళ్లి. ఆ పిల్ల ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ నీరు ఇసక పడేటటువంటి సాధనం దగ్గరికి వెళ్ళి తొంగి చూసింది. ఆమె ముక్కు పుడకలో ఉన్నటువంటి చిన్న ముత్యం ఒకటి జారి అందులో పడింది. ఆ నీటి బిందువు జారవలసిన చోట అడ్డుపడి పడవలసిన నీటి ధార సరిగ్గా పడలా, ఇసక పడకపోతే ముహూర్తం దాటిపోయింది. దాటిపోయాక సుముహూర్తం అనుకుని పెళ్లి చేశాడు, వైధవ్యం వచ్చింది. ఈశ్వర నిర్ణయం గొప్పది. జ్యోతిషాన్ని ఆధారం చేసుకుని జ్యోతిషంతో నెగ్గడవు, ఈశ్వరానుగ్రహంతో నెగ్గుతాడు. ఎలా నెగ్గుతాడంటే ప్రమాదం జరుగుతోందని తెలిసింది, ఇప్పుడు దుర్గా సూక్తాన్ని అన్వయం చేసుకుంటాడు. దుర్గకి అధికారం ఉంది, ప్రమాదం జరిగేవాణ్ణి కూడా ప్రమాదంలోంచి చేయి పట్టి పైకెత్తేస్తుంది ఆవిడ. ఇప్పుడు దుర్గా స్వరూపాన్ని ప్రతిరోజు దుర్గా సూక్తంతో, సూక్తం అంటే సూక్తంలో ఏం చెప్పారో పరిశీలిస్తాడు. పరిశీలించి పరమ భక్తితో దుర్గా సూక్తం చదువుకుంటాడు. జరగవలసినటువంటి ప్రమాదం జరుగుతుంది, కానీ పెద్ద ప్రమాదం జరగవలసింది బయటపడిపోతాడు. ఇంత చెప్పాను కాబట్టి అసలు నేను ఎన్నడూ వేదికల మీద చెప్పని విషయం ఒకటి చెప్తాను. గురువుగారు ఒకసారి నా దగ్గరికి వచ్చి అన్నారు, ఒరే నాయన, నీ జాతకంలో పరమ ప్రమాదకరమైనటువంటి సంఘటన జరగబోతోంది. నీ శరీరంలోంచి విపరీతంగా నెత్తురోడిపోతుంది, చాలా కాలం వైద్యశాలలో ఉండవలసి ఉంటుంది, భయంకరమైన కాలం ఆసన్నం అవుతోందిరా నాయనా, ఎందుకైనా మంచిది రోజు నువ్వు దుర్గా సూక్తం చదువు, వెంటనే నువ్వు 3 రోజుల్లో విజయవాడ వెళ్ళిపో కనకదుర్గమ్మ దర్శనానికి అన్నారు. గురువుగారి మాట శిరోధార్యం అంతే, గురువు మాట సలహా కాదు, గురువు మాట శాసనం. మరునాడే బయలుదేరి విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకొచ్చా. దర్శనం చేసుకొచ్చి దుర్గా సూక్తం పారాయణ చేస్తున్నాను. 2 రోజులు అవ్వలేదు, ప్రమాదం జరిగింది. నిజంగానే కింద పడిపోయాను. ఎంత పెద్ద ప్రమాదం జరగవలసిందో, కానీ బహు ఆశ్చర్యకరంగా ఈశ్వరుడు తప్పించాడు. వేసుకున్న బట్టలు చిరిగిపోయి మోకాళ్ళు కొట్టుకుపోయి నెత్తురు ధారలుగా పడిపోయింది. నాకు చాలా కోపం వచ్చింది నన్ను గుద్ది పడగొట్టిన వ్యక్తి మీద. తిట్టబోయా, మా గురువుగారు గుర్తొచ్చారు, ప్రమాదకాలం ఆసన్నమైంది, దుర్గమ్మని పూజించు అని. ఓ నా తల్లి, నెత్తురు ధారలుగా కారి ఆసుపత్రిలో పడిపోవలసిన వాణ్ణి సన్నగా నెత్తురు ధారలుగా పడేట్టు, బట్టలు చిరిగిపోయేటట్టు, నేల మీద పడిపోయేటట్టు, మోకాళ్ళకి దెబ్బ తగిలేటట్టు చేసి ఎముక కూడా విరగకుండా కాపాడేసింది. కాబట్టి వాడిని నిందించడం ఎందుకని, వెళ్ళవయా అని చెప్పి పంపించేసి నా మానాన్ని నేను ఏదో వెళ్ళాను, కాస్త ఏదో శుభ్రం చేశారు, చిన్న మందులు రాశారు, ఆసుపత్రికి వెళ్ళానా లేదా వెళ్ళాను, నెత్తురు కారిందా లేదా కారింది, పడ్డానా లేదా పడ్డాను, బట్టలు చిరిగిపోయాయా లేదా చిరిగిపోయి, నెత్తురు కారిపోయిందా లేదా కొంత కారింది, అత్యంత ప్రమాదం జరిగిందా లేదు. ఇంత త్రుటిలో ఆవిడ తప్పించేసిందంతే. అది జ్యోతిషాన్ని ఈశ్వరుడితో కలుపుతారు. జ్యోతిషంగా విన్నారనుకోండి, ప్రమాదం తప్పిపోదు. ప్రమాదానికి నివారణాన్ని సూచిస్తారు, ఈశ్వరానుగ్రహంగా ప్రోధి చేస్తారు. ఆయన చెప్పేశాడని కాదు, మీరు భక్తితో నిలబడాలి. పాత్రత మీది. మీరు ఆయన ఎవరో జపాలు చేసేసి మీ పనుల మీద మీరు తిరిగేస్తే కాదు, మీరు కూడా పరమభక్తితో అక్కడ కూర్చుని ఆ తీర్థం తీసుకోవాలి. మీరు కూడా పరమభక్తితో భగవంతుడి గురించి విచారణ చెయ్యాలి. ఇది సూక్తం. అప్పుడు ఆ సూక్తాన్ని విచారణ చెయ్యాలి, దాని తాత్పర్యం, దాని వైభవం చదువుకోవాలి. ఏ దేవి భాగవతం చదువుకోవాలి, అది సూక్తం. కాబట్టి మనకి పరమేశ్వరుడు అనుగ్రహించాడు, వీటిని ఋషులు అనుగ్రహించారు. ప్రార్థన, స్తుతి, సూక్తము. ఇందులో సూక్తం మాట దేవుడెరుగు. సూక్తం అందరూ చదవలేరు. సూక్తం అందుకే నువ్వు చదువుకోలేకపోవచ్చు,
నువ్వు చదవకూడని దానికి, నువ్వు చదవలేని దానికి నువ్వు ప్రాకులు ఆడకూడదు. వేదంలో అది రహస్యం. ఏవి స్వరప్రోక్తములో వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు గురుముఖత నేర్చుకుంటేనే వెళ్ళాలి. గీతలుంటాయి, కిందకి గీత పైకి గీత, కింద గీత గీసి ఉంటుంది. అలా ఉంది అంటే అది గురుముఖత నేర్చుకుంటేనే చదవాలి.